ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి గెలుపే. ఆ గెలుపులో తెలుస్తుంది ప్రజలకి ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ఎన్నడూ లేని విధంగా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన వాటిని చెప్పాడో ఆ పాయింట్ అన్ని చేస్తున్నాడు. మీ పేరేంటమ్మా? సరళ. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుందమ్మా? గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత ప్రభుత్వం మీద మీ ఉద్దేశం ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంతకి దగ్గరలో ఉన్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడాను బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటి అంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి ప్రజలు చూపించినటువంటి ప్రజా విజయమే మన దానికి తార్కాణము. ప్రజలు ఏ విధంగా అయితే ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీలతో మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానివ్వండి, ఇది మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తికి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చినటువంటి మెజారిటీ వచ్చిన ఓట్లు కూడా అవతల వ్యక్తికి రాలేదు. అంటే ప్రజలలో ఆ ప్రభుత్వం యొక్క పాలన మీద ప్రజలకి ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది అనేది తెలిసిపోతూ ఉంది. రీసెంట్గా అంటే పోసాని కృష్ణమురళి కానీ, ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ, ఆపోజిట్ లీడర్ కానీ, ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు రోజా గారు కానీ, కోడాల నాని కానీ, లైక్ అంబటి రాంబాబు కానీ, వీళ్ళందరూ ఏకవచనంగా ఒకటే మాటలు అంటున్నారు. ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు, ప్రభుత్వాన్ని రౌడీజం అంటున్నారు, ఈ ప్రభుత్వం తొక్కేస్తుంది, ఎర్రబుక్ పరిపాలన చేస్తుంది అని కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు కదా. ఎవరండి రౌడీయిజం చేసింది? వాళ్ళు రౌడీయిజం చేసి ఎక్కడాళ్ళనక్కడ ఏదైనా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకుని బయటకు వెళ్తున్నామంటే ముందే హౌస్ అరెస్టులు చేసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు రౌడీయిజం చేసి చూసాం కదా. పల్నాడులో ఏ విధంగా మరి కార్లు పగలగొట్టి కూడా రాడ్లు తీసుకొచ్చి రాడ్లు దించి ఏ విధంగా ఎక్కడ చూసినా విధ్వంసమే కదా పరిపాలనలో. ఎక్కడ చూసినా విధ్వంసాలు, రౌడీయిజాలు, మానభంగాలు, రేపులు, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. అంటే కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే అరాచకాలకి నిలువెత్తు నిదర్శనం అని అంటున్నారు కదా ఈ ప్రభుత్వం. వాళ్ళు కాదు కదా నిర్ణయించాల్సింది, ప్రజలు కదా. ప్రభుత్వం గురించి చెప్పాల్సింది ఎలాంటి ప్రభుత్వం అనేది నిర్ణయించాల్సింది ప్రజలు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి గెలుపే. ఆ గెలుపులో తెలుస్తుంది ప్రజలకి ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి నమ్మకం ఉంది, ఏ విధమైనటువంటి సదభిప్రాయం ఉంది అన్నది ఈరోజు ఇచ్చినటువంటి గెలుపులోనే మనందరికీ అర్థమైపోతుంది. వాళ్ళు అపోజిషన్లో కూర్చొని బురద జల్లాలని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడితే అవన్నీ నిజం కావు కదా, నమ్మరు కదా ప్రజలు. వాళ్ళ మాటలు నమ్ముంటే ప్రజలు ఇంత మెజారిటీలతో గెలిపించే వాళ్ళు కాదు కదా అభ్యర్థులని. పోసాని కృష్ణమురళి అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? 100% జెన్యూన్గా జరగాల్సిన, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగినటువంటి అరెస్ట్ అది. అలాగే యాంకర్ శ్యామల అంటుంది కదా, పండగ పూట అని కూడా లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు, ఎందుకు మా వైసీపీ అంటే వీళ్ళకైతే పండగలను, ఈ అవతల పార్టీ వాళ్ళకైతే పండగలు, పబ్బాలు, మరి పెళ్లి రోజులు చేసుకునేటువంటి సెలబ్రేషన్ డేస్ ఏమి ఉండవా? ఇవాళ వీళ్ళకి వచ్చిన నొప్పి మరి ఆ రోజు కనపడలేదా? ఆ నొప్పి ఏంటి అన్నది ఇవాళ నొప్పి తగిలిందా వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా 2.0 నేనంటే ఏంటో చూపిస్తాను అని. చూపిమనండి, మేము రెడీ. ఏం చూపిస్తాడు? ఇప్పుడు చూపించాడుగా వాళ్ళ ఎలక్షన్ రిజల్ట్స్లో చూపించాడు. మొన్న రిజల్ట్స్లో కనపడింది, ఇవాళ కనపడింది. సరే మొన్న కనపడింది ఏదో గాలి వాళ్ళనుకుంటే మరి ఇప్పుడు తేడా రావాలి కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి దీనిలో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారంటే ఏంది ఆయన చూపించింది ఆడ బొంగు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అసలు పోలికే లేదమ్మా. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, అసలు ఆ వ్యక్తి పేరు అలాంటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు కూడా మనం తలవటానికి అర్హతే లేదు. ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు చెప్పినటువంటి 2 పేర్లు నా నోటితో ఆ పేరు కూడా పలకలేకపోతున్నా నేను. ఎందుకంటే అంత అరాచకాలు జరిగినాయి. ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటే భయపడ్డారు. మరి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 రోజే ఒక మహిళ మరి ఆయన ఇంటికి, ముఖ్యమంత్రి ఇంటికి గోతవేటు దూరంలోనే ఆ రోజు మరి రేపుకు గురైంది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దిశ చట్టం అన్నారు, దిశ యాప్ అన్నారు, చట్టము లేదు, యాప్ లేదు. ఆ చట్టానికి చట్టబద్ధత లేదు. ఓకే, మీరు పెట్టారు దిశ యాప్ బాగుంది, మీరు చెప్పినటువంటి దిశ చట్టం బాగుంది, కానీ దానికి మీరు చట్టబద్ధత కల్పించుకోగలిగారా? సెంట్రల్ గవర్నమెంట్లో దాన్ని బిల్ పాస్ చేయించుకోగలిగే చట్టబద్ధత ఏమైనా చేయించారా? పోలీస్ స్టేషన్లు పెట్టారు. ఎందుకు పెట్టారు మీరు ఆ పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్లు? ఏమన్నా ఉపయోగం ఉందా దిశ పోలీస్ స్టేషన్ వల్ల? ఏమన్నా ఒక్క కేసు మీ హయాంలో జరిగినటువంటి కేసుల్లో
ఒక్క కేసుని మేము పరిష్కరించాము, ఇదిగో ఈ వ్యక్తికి ఈ మహిళ మీద ఈ అఘాయిత్యం జరిగితే మేము శిక్ష వేశాము ఫలానా టైంలో ఇంత టైం అని ఒక్క కేసు చూపించమని చూద్దాం, ఛాలెంజ్ చేస్తున్నాం మేము. మీకైతే ఏది మంచి ప్రభుత్వం? గత 5 సంవత్సరాల ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం? ప్రజెంట్ కూటమి ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. దానిలో ఆలోచనే ఉంది, అసలు ఆలోచించాల్సిందేమీ లేదు. అందులో అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడి మరి అంత మెజారిటీతో గెలుపునిచ్చారు ఈ ప్రభుత్వానికి. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? అల్టిమేట్ గవర్నమెంట్ ఇది. పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయన కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు, చక్కగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అటు మరి బీజేపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వము ప్రజలందరికీ కూడాను ఉపయోగకరంగా ప్రజలకి కావాల్సినటువంటి మంచి చెడులన్నిటి కూడాను బేరీజ్ వేసుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి పథకాలను అందిస్తూ మరి సూపర్ 6 అన్నారే కానీ సూపర్ 6 దాటిపోయి సూపర్ 10 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇచ్చినటువంటి పథకాలు సూపర్ 6 అవ్వచ్చు మేనిఫెస్టోలో, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఇది సూపర్ 10 వరకు కూడా వెళ్తుంది. గత 5 సంవత్సరాలు చూసారు కదండి, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అంటే వాళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారు జగన్ గారు. అంటే వ్యక్తిగతంగా కొంతమంది దాన్ని అంటే రాజకీయ నాయకులు ప్రజల కోసం వర్క్ చేయాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఏ పాయింట్ అవుట్ తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల దాన్ని మైనస్ అయింది అనుకుంటున్నా. అలాగే రీసెంట్గా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రైతు భరోసా కింద 20,000 అని చెప్పేసి అని అన్నారు. ఈ మే నెల అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపు ఫస్ట్ విడత అనేది ఆ తల్లికి వందనం అయిపోవాలి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి వర్తిస్తుంది అని అంటున్నారు కదా. 15,000 చొప్పున ఇస్తామని అంటున్నారు కదా. అదే మేడం, ఇప్పుడు నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకి విద్య, వైద్యము, తర్వాత ఆవాసం కావాలి. అందరూ ఎవరు ఈ ఉచిత బియ్యం ఇస్తే తీసుకునివ్వడము లేదు. నిజంగా అంటే ఇప్పుడు తల్లిదండ్రులను బయటికి నెట్టేస్తున్నారంటే పిల్లలు పెంపకం సరిగా లేకపోవడం వల్ల. కుటుంబ వ్యవస్థ బాగుంటే, ఆర్థికంగా అందరూ బాగుంటే ఇటువంటి జరగదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ఎన్నడూ లేని విధంగా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. కాకపోతే ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో చాలా దారుణంగా ఉన్నాయి. కానీ అందులో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన వాటిని బేరు చేసుకొని అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు తను ఏ విధమైతే చెప్పాడో ఆ పాయింట్ అన్ని చేస్తున్నాడు. అది చాలా సంతోషించడం. అలాగే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక వ్యక్తి పట్ల చెడుగా ప్రవర్తించడం రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించింది. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇంకే పార్టీ వారిని అయినా టార్గెట్ చేసి మాట్లాడాలంటే వాళ్ళు చేసిన తప్పులు ఏదన్నట్టే అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళను విమర్శ చేయొచ్చు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను, ఎక్కడో ఉన్నటువంటి ఆడవాళ్ళను, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. చట్టపరంగా అది ఖచ్చితంగా నేరారోపణ అవుతుంది. ఏ వ్యక్తికి కూడా ఇంకొక వ్యక్తిని దూషించే హక్కు ఎవరికి లేదు రాజ్యాంగం. ఆయన అంటున్నారు కదా అండి, నా స్వతహాగా నేను తిట్టలేదు, వేరే ఎవరో చెప్తే. అవునండి, నువ్వు ఒక భారతీయ పౌరునివి, నీ హక్కులు నీకు ఉంటాయి. నువ్వు ఒక సినిమా డైరెక్టర్వు, మేము నిన్ను తప్పుపట్టడం లేదు. నువ్వు మాట్లాడాల్సింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు నీ పరిపాలనలో తప్పు ఉంటే మీ అడ్మినిస్ట్రేషన్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్పండి, దాన్ని సరి చేసుకుంటారు. అది చెప్పడం పోయి వ్యక్తిగత దూషణలకు దిగడం ఏంటి? ఆడవాళ్ళను, పిల్లలను అంతా తీసుకొచ్చి ఓలగరగా మాట్లాడడం ఏంటి? ఎంతవరకు కరెక్ట్? అది సమాజం ఎవరు హర్షించరు కదా ఆ విషయాల గురించి. ఏదేమైనా కూడా పోసాని విషయంలో చట్టపరం అంటారా లేదంటే కక్షపూరితం అంటారా? చట్టపరమే అండి. కక్షపూరితంగా ఎందుకుంటుంది? ఆయన ఏమైనా లీడర్ కాదు కదా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీలైనా కానీ హుందాగా ప్రవర్తించి సమస్యను ఎక్కడైతే ఫోకస్ చేసి దాన్ని పాయింట్అవుట్ చేయగలుగుతారో అసెంబ్లీలో కానీ పబ్లిక్లో కానీ వాళ్ళకి ఎప్పుడైనా స్థానం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అందరూ రాజకీయం చేస్తారు. చేసినప్పుడు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. మీ వ్యక్తిగత విలువలను కాపాడుకునేటట్టే రాజకీయం చేయాలి. ఓకే అండి, థాంక్యూ.